ఓ ఈయన ఎడ్లకి నీళ్లు పెడుతున్నాడా? ఏంది మల్లేశ్వరి చూస్తున్నావు? మిమ్మల్ని పిలుస్తూ ఉంటే పలకట్లేదని ఇలా వస్తున్నా. సరే గాని ఎందుకు పిలిచినావు చెప్పు. బాగా ఆకలిగా ఉందండి, తినడానికి ఏమన్నా తీసుకొస్తారని. అవునా? కాసేపాకి టమాటాలు బంగాళదుంపలు కొనడానికి సావుకారు వస్తున్నారట. సావుకారుతో బేరం మాట్లాడినాక వెళ్ళి తెస్తాలే. సరేనండి. ఏమయ్యా రఘు? సావుకారి గారు వచ్చారా? మీకోసమే చూస్తున్నా. వచ్చాను గాని ఏంటి రఘు, ఈసారి టమాటా పంట బాగా పండినట్టుగా ఉందిగా? టమాటాలే కాదు, ఈసారి బంగాళదుంపలు కూడా అవి కూడా బాగా పండినాయి. సరే గాని రఘు, టమాటాలు ఎలా ఇస్తున్నావు? ఈ సంవత్సరం బాగా రేట్లు ఉన్నాయి కదా సావుకారి, కింటాకి 3000 ఇచ్చి తీసుకెళ్ళండి. అలా కాదు గాని రఘు, కింటాకి 2500 ఇచ్చి తీసుకెళ్తా, సరేనా? సరే సావుకారి, మరి బంగాళదుంపలు ఎలా తీసుకెళ్తారు? బంగాళదుంపలు కింటా 2000కి ఇస్తావా? లేదు సావుకారి, ఒక కింటా 5000కి ఇస్తా. సరే రఘు, నాకు బంగాళదుంప వద్దు కానీ టమాటా ఒక్కటి ఇచ్చేయి చాలు. సరే సావుకారి, తీసుకెళ్ళండి. సరే రఘు, మొత్తం ట్రక్లోకి లోడ్ చేసి పంపించేసేయి. సరే సావుకారి. ఓ టమాటా బేరంలో పడి ఎడ్లకి గడ్డేయడమే మర్చిపోయా. ఈ మల్లేశ్వరి తినడానికి ఏదో తెమ్మంది, ఇప్పుడు కుదరదు కానీ బంగాళదుంపలు తీసుకెళ్లి బజ్జి చేయమని చెప్తా. మల్లేశ్వరి, మల్లేశ్వరి, ఏమన్నా తెచ్చారా తినడానికి? లేట్ అయిందేంలే కానీ ఈ బంగాళదుంపతో బజ్జి చేయి. సరేనండి. చిట్టి, ఏంటండి? ఈ రోజు ఏం వంట వండుతున్నావే? ఏం వంట చేయమంటారు? నాటుకోడి చేయవే, తిని చాలా రోజులైతుంది. వంట చేయడానికి కోడి కావాలి, వెళ్ళి నాటుకోడి కొనుక్కొని రండి. కొనడం ఎందుకే, మన ఇంట్లో ఉన్నాయి కదా. దేవుడా, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. నన్ను కాల్చుకొని తింటారట. ఇక్కడ నుంచి పారిపోవాలి. కోడి తప్పించుకుంది. కోడి పాడిపోయింది కదా, గుడ్డును తీసుకొస్తావా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చెయ్యి. సరే, తీసుకురండి. ఏం సత్తన్నా, గుడ్లున్నాయా? గుడ్లున్నాయి కానీ పైసలున్నాయా? రేపిస్తాను. గుడ్లు కూడా రేపిస్తాను పో. మజాక్ చేశాను కానీ 1/2 డజన్ గుడ్లు ఎంత? బాయిలర్డ్ కోడి గుడ్లు 30 రూపాయలకి 6 గుడ్లు, నాటుకోడి గుడ్లు 50 రూపాయలకి 6 గుడ్లు. సరే సత్తన్నా, నాటుకోడి గుడ్డు నువ్వు.
గుడ్లు. ఎగ్ ఫ్రైడ్ రైస్లో మసాలా ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అండి? మసాలా ఎక్కువగా వేసండి. సరేనండి.